గాజులు అడిగిన సమయపుర అమ్మవారు సుమారు 600 సంవత్సరాలకు ముందు జరిగిన కథ. ఇప్పటికీ అక్కడ అమ్మవారు తిరుగుతూ ఉందని, సర్వ సౌభాగ్యాలనిచ్చి కాపాడుతుందని భక్తుల దృఢ విశ్వాసం. కుంభకోణం సమీపమున ఉన్న తిరునారయ్యూరు గ్రామానికి చెందిన గాజుల వ్యాపారస్తులు సమయపురంలో జరిగే పాల్గొన మాస ఉత్సవాల్లో గాజులు అమ్మటానికి వెళ్లారు. ఉత్సవాలన్నీ ముగిశాయి. మర్నాడు ఆ వ్యాపారస్తులంతా వెళ్ళిపోతారు అనగా ఆనాటి రాత్రి గాజుల వ్యాపారస్తులలో ఒక పెద్దాయన స్వప్నంలో అమ్మవారు చిన్న బాలికగా దర్శనమిచ్చింది. ఆ వ్యాపారి వద్ద చేయి జాపి నాకు గాజులు వెయ్యవా అని అడిగింది. ఓ తప్పక గాజులు వేస్తాను అని చెప్పిన వ్యాపారి ఆ అమ్మాయికి గాజులు వేయడం ప్రారంభించారు. కానీ అదేమి విశేషమో వేసిన గాజులన్నీ చిట్లిపోసాగాయి. అతని దగ్గర ఉన్న గాజులన్నీ వేశాడు. అన్నీ చిట్లిపోయాయి. అతని వద్ద ఒక్క గాజు కూడా మిగల్లేదు. తన జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వ్యాపారి బాధపడ్డాడు. మా ఊరికి రా అమ్మ, నీ 2 చేతుల నిండా మంచి గాజులు వేస్తాను అని వ్యాపారి అనగానే ఆ అమ్మాయి గలగలా నవ్వింది. నీవు ఇంక వేయవద్దు, కావాలంటే నేనే మీ ఊరి వారికి వస్తాను అని అంతర్ధానమైపోయింది. వ్యాపారి కళ్ళ చెదిరి జాగ్రత్తావస్థకు వచ్చి లేచి చూసుకుంటే నిజంగానే గాజులు అని విరిగి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అంతేకాకుండా ఆ వ్యాపారికి అతనితో వచ్చిన తోటి గాజుల వ్యాపారందులందరికీ ఒంటి నిండా ముత్యాల వలె అమ్మవారు పూసింది. ఆ పెద్దాయన కన్నీళ్లతో అమ్మ, మాలాంటి పేద మానవులతో నీకెందుకు తల్లి ఈ ఆటలు అని ప్రార్థించాడు. ఇంతలో సమయపురం ఆలయ పూజారి అక్కడికి వచ్చాడు. చేతి నిండా బంగారు గాజులు ఇచ్చి అమ్మవారు ఆకాశవాణిగా చిట్లిపోయిన మీ గాజులకి పరిహారంగా ఈ కాసులు ఇవ్వమని చెప్పింది. ముత్యాలు పోసిన వారందరూ అమ్మవారి విభూతి పూసుకుంటే చాలు అవి మానిపోతాయని కూడా చెప్పినట్లు పూజారి చెప్పాడు. ఇది వినగానే వ్యాపారుల దేహం పులకించింది. అందరి మీద విభూతి జల్లగానే అమ్మవారి ముత్యాలు మాయమైపోయినాయి. అందరూ అమ్మవారిని ప్రార్థిస్తుండగా మరొక ఆకాశంలో నుండి అమ్మవారి దర్శనమిచ్చింది. మీ ఇష్ట ప్రకారం నేను ఆకాశ మరియమ్మనుగా 13 రోజులు వచ్చి నివసిస్తాను. మల్లెపూలు, ముల్లై, చేతిగాజులు ధరించడానికి ప్రియంగా వస్తాను. మీరు చేసే పూజలకి అనుగ్రహిస్తానని చెప్పి మాయమైపోయింది. ఆనాటి నుండి తిరునారయ్యూరులో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అమావాస్య నుండి ఆరంభించి 13 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతున్నారు. భక్తులు అమ్మవారికి మల్లె, ముల్లై పుష్పాలు, గాజులు సమర్పించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఆ చలనతల్లి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇప్పటికీ అమ్మవారు ఇక్కడే తిరుగుతున్నారని, ఆకాశ మరియమ్మ ప్రజలందరినీ సర్వ సౌభాగ్యాలనిచ్చి కాపాడుతుందని భక్తుల దృఢ విశ్వాసం.